ఏ రోజు 19, 20, 23 దాటలేదు. మనం కూడా మొన్న అనుకున్నాం ఈసారి ఇంకొక 2 దాటి 25 పెడతారేమో అన్న చర్చే అంతే వచ్చింది. ఉమ్, అంటే బేసిక్ క్వశ్చన్ అవును. శ్రీకాంత్, పాయింట్. బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఒక మీడియాగా ఒక జర్నలిస్ట్ గా నీ బాధ్యత ఇది ప్రజల్లోకి తీసుకుపోవటం అంటే ఈ దీంట్లో ఏమున్నాయి, టీచర్లకు మంచిగా ఉందా, వాడికి మంచిగా ఉందా, వీడికి మంచిగా ఉందా అనేది పక్కన పెడదాం. అవును. బేసిక్ ఏంటంటే ఈ రిపోర్టునే ప్రభుత్వము అమలు చేయాలనుకున్నా, విద్యా వ్యవస్థను బాగు చేయాలనుకున్నా, విద్యా వ్యవస్థ స్టాండర్డ్స్ పెంచాలనుకున్నా, ఈ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఎడ్యుకేషన్ కి బడ్జెట్ లో 18% నిధులు పెట్టమని అంటే గత బడ్జెట్ లో పెట్టిన నిధులు 7.6%. 18% అంటే దగ్గర దగ్గర 60 నుండి 70 వేల కోట్లు పెట్టాలి. అవును. ప్రభుత్వం పెడతదా? నా ప్రశ్న సూటిగా ఉన్నది. రాజ్ న్యూస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఈ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగానే మీరు రాబోయే బడ్జెట్ లో 60 నుండి 70 వేల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెడతారా అని అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే తరచూ ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఎడ్యుకేషన్ కి ఎంతైనా ఖర్చు పెడతామంటున్నాడు, నిధులు ఇవ్వడు. ఎడ్యుకేషన్ పైన పెట్టేటటువంటి ఖర్చు పెట్టుబడిగా భావిస్తున్నానంటాడు, నిధులు ఇవ్వడు. కానీ చెప్పేదొకటి చేసేదొకటి. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు గడపలు కూడా దాటటం లేదు ముఖ్యమంత్రి గారిది. నా మొట్టమొదటి అబ్జెక్షన్ ఇదే శ్రీకాంత్, ఈ ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాన్ని. తర్వాత ఇంకొక కీలకమైన ఒక జనరల్ రికమెండేషన్ చేశారు శ్రీకాంత్, అది మీరు కూడా గతంలో మన డిబేట్స్ లో మాట్లాడారు. ఫీజుల నియంత్రణ. అవును. ఫీజులు నియంత్రణ. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాత చాలా మంది పేద పిల్లలకి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. కానీ సకాలంలో ఫీజులు చెల్లించక విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరం చూస్తున్నాము. ధర్నాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తున్నారు, అయినా ఇవ్వట్లేదు. సరే, దాన్ని పక్కన పెడితే ఫీజుల నియంత్రణ. ఇప్పుడు ప్రభుత్వము మొత్తంగా విద్యను అందించట్లేదు. కేరళలోనైతే ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నారు, అప్ టు డిగ్రీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని. దాన్ని ప్రస్తావించకుండా ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ పాలసీలో ఎడ్యుకేషన్ కమిషన్ ఒక జనరల్ రికమెండేషన్ అంటే వీటితో పాటు సార్ ఫీజుల నియంత్రణకి ఒక మాట Yeah. ఇది కంప్లీట్ చేసినాక మీరు క్వశ్చన్ అడగండి. ఫీజుల నియంత్రణకి మీకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకి తెలంగాణ అడ్మిషన్స్ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఒకటి ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏ కాలేజీ ఎంత ఫీజు వసూలు చేయాలో అది నిర్ణయిస్తుంది. కానీ వేరాజ్ మీరు తెలంగాణలో 11,000 ప్రైవేట్ స్కూల్స్ ఉంటే, జూనియర్ కళాశాలలు ఉంటే, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ చేస్తున్నారు. ఆ ఫీజులను నియంత్రించాలని పేరెంట్స్ కమిటీలు, మీరు వేసిన మీ ప్రభుత్వం, గత ప్రభుత్వం వేసిన తిరుపతిరావు కమిటీ రికమెండ్ చేసిన మీరు ఫీజులను నియంత్రించడానికి ఎన్నడూ ప్రయత్నం చేయలే. మరి ఇలా కమిషన్ వేయాలి అని చెప్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అటు ప్రైవేట్ స్కూల్స్ లలోను, ఇటు ప్రైవేట్ జూనియర్ కళాశాలలోను ఫీజులు వసూలు చేస్తున్న దాన్ని రెగ్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది రెండో అంశం. క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు శ్రీకాంత్. అంటే ఫీజులు నియంత్రణ చేయడానికి ఒక రికమెండేషన్, జనరల్ రికమెండేషన్ తీసుకున్నారు. ఇంకొకటి టీచర్స్ యూనియన్ నుంచే ఐ థింక్ టీఆర్టీఎఫ్ అనుకుంటా, ప్రతి కిలోమీటర్కు ఒక స్కూల్ ఉండాలి, ప్రభుత్వ స్కూల్ ఉండాలని చెప్పేసి ఒక మాట వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఆ విధానాన్ని వీళ్ళు తీసేస్తున్నారు. ఈ రికమెండేషన్స్లో ఆ స్కూల్ విధానాన్ని తీసేసి 3 గ్రామాలకు ఒక స్కూల్ లాగా పెడుతున్నారు. అయితే ఇక్కడ పెడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం దీనికి కొంచెం ఇనిషియేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి కిలోమీటర్కి ఒక స్కూల్ పెడితే ఇప్పుడు ఉన్న స్కూల్నే చాలా వరకు ఈ రికమెండేషన్స్లో తీసేస్తున్నారు. మనం చూస్తున్నాం చిన్న చిన్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసేయాలన్నటువంటి పాయింట్ ఒకటి తీసుకొస్తున్నారు. పెద్ద స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలి. అంటే మీరు ఇందాక ప్రభుత్వం చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని కూడా బహుశా దీంట్లో భాగంగానే చిన్న స్కూల్స్ని తీసేస్తామనొచ్చు. సో అది కూడా కొంత ఇబ్బందే కదా మరి ప్రభుత్వానికి నడిపించడం. టీచర్ల విషయంలో నేను అనట్లేదు, బట్ కిలోమీటర్కి ఒక స్కూలు ఎంతవరకు పోతారు? ఒకవేళ 3 కిలోమీటర్ స్కూల్ అంటే ఇందులో నా సబ్మిషన్ కూడా ఒకటి ఉంది. ఇఫ్ 3 గ్రామాలకు ఒక స్కూల్ అంటే కనుక జనరల్గా ఏ తల్లిదండ్రులాగానే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ట్రాన్స్పోర్టేషనే ప్రధానంగా చూస్తూ ఉంటారు. సో అది ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుంటే బాగుంటుంది కదా, ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉంటే.
శ్రీకాంత్, ఇప్పుడు మీరు అడిగినటువంటిది ఒక చాలా పెద్ద అంశం తెలంగాణ రాష్ట్రంలో. అవును. ఇక్కడే ప్రభుత్వాలు, కమిషన్స్, స్టేక్ హోల్డర్స్ కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడే శ్రీకాంత్. Exactly. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రభుత్వాలు మారితే పాలసీలు మార్చుకుంటా పోతే ఎన్నటికైనా విద్యా వ్యవస్థ బాగుపడుతుందా? ఒకప్పుడు మోడల్ స్కూల్స్ వ్యవస్థను తీసుకొచ్చారు, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వాలు 5 ఏళ్లకి మారుతుంటే మీ పాలసీలు కూడా మార్చుకుంటూ వస్తే కన్సిస్టెన్సీ, వాట్ ఐఎమ్ సేయింగ్ శ్రీకాంత్, కన్సిస్టెన్సీ నిర్ణయాలు లేకుండా మీ బుర్రలో ఏది తొలిస్తే అది తీసుకొచ్చి రాష్ట్రం మీద రుద్దితే 2 రకాల నష్టం జరుగుతుంది. విద్యా వ్యవస్థ బాగుపడదు, ప్రభుత్వ ప్రజాధనం వృధా అవుతుంది. జరుగుతున్నది అదే శ్రీకాంత్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇదే ఎడ్యుకేషన్ కమిషన్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏంటి శ్రీకాంత్? ఏంటంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని ఏర్పాటు చేయండి అని ఈయన రిపోర్ట్ ఇవ్వగానే ముఖ్యమంత్రి గారు ఏకంగా ఒక ప్రకటన చేశారు. అసలు మొత్తం రిపోర్ట్ చదవకుండానే ఏమన్నారు, 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టేస్తా అన్నాడు. అయ్యా, ఇప్పటికే మీరు ప్రతి నియోజకవర్గానికి, అంటే ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 119 నియోజకవర్గాలు ఉంటే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. అసలు ఎంత పెద్ద స్థాయిలో, 200 కోట్ల రూపాయలు, 25 ఎకరాలలో 2500 మంది స్టూడెంట్స్ కెపాసిటీ ఉండేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇంతవరకు ఒక్క స్కూల్ కూడా ప్రారంభం కాకపోతే మరి ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పాలసీలో ఇచ్చినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ని మండలానికి ఒకటి మీరు 100 పెడితే, మండలంలో ఒక్కటి పెడితే ఎట్లా? ఇది కూడా 1500 మంది స్టూడెంట్స్ ఉండాలట ఒక్కొక్క దాంట్లో. దీనికి ఒక మోడల్ ఏమి ఇచ్చారంటే ఆరుట్లలో ఉన్నటువంటి ఒక స్కూల్ మోడల్ ని మెన్షన్ చేశారే. బట్ ఇది సాధ్యాసాధ్యాలను కూడా మనం పరిశీలించాలి కదా. మీరు మండలానికి ఒక స్కూల్ పెట్టేటటువంటి క్రమంలో ప్రతి గ్రామానికి ఒక స్కూల్ ఉండాలనేటటువంటి ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం ఏం కావాలా? పాయింట్ వన్. ఒక మండలంలో మీరు ఒక పెద్ద స్కూల్ పెడితే ఆ మండలంలో 25 గ్రామాలు ఉంటే చిట్ట చివరి గ్రామం నుంచి వచ్చేటటువంటి విద్యార్థి రోజు స్కూల్ కి ఎలా వస్తాడు అనేది ఒక ప్రశ్న అయితే, ఒకవేళ మీరు అది రెసిడెన్షియల్ స్కూల్ అయితే మరి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఒక పక్క, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మరొక పక్క, ఇది ప్యారలర్ గా నడుస్తాయా లేకపోతే ఏకీకృతంగా మీరు నడుపుతారా అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ ఎదురవుతాయి అనేటటువంటి మాట వాస్తవమే కదా. దీంట్లో మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తే ఇప్పుడున్నటువంటి స్కూల్స్ మనుగడ ఏంటి అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 24,249 పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. వాటిని ఏం చేస్తారో చెప్పాలి. ఇప్పుడు నేను అందుకే అంటున్నాను, ప్రభుత్వం మారితే పాలసీలు మారతాయి అంటున్నాను. గత ప్రభుత్వము ఈ 24,000 స్కూల్స్ లలో సౌకర్యాలను మెరుగుపరచడానికి మన ఊరు మనబడి అనేటటువంటి కార్యక్రమం పెట్టింది. మధ్యలో ఆపేశారే. ఇప్పుడు కావాల్సింది ఏంటది? యంగ్ ఇండియా స్కూల్ పెట్టటమా, తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టటమా, లేకపోతే ఈ 24,000 స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపరిచి ఈ 24,000 స్కూళ్లకు విద్యార్థులను రప్పించటం ముఖ్యమా? పాలసీలో ఏది ప్రయారిటీ ఉండాలా? ఉన్న వాటిని మెరుగుపరచుకోవాలి. 24,000 స్కూల్, ఒక్క నిమిషం శ్రీకాంత్, ఈ 24,000 స్కూళ్లలో 6,000 స్కూళ్లలో ఒకటే టీచర్ ఉన్నాడు. 1920 స్కూళ్లలో అసలు అడ్మిషన్సే లేవు. మూస్తారా వాటిని? చెప్పండి. మూస్తారు. ఒకవేళ మూస్తే ఎంప్లాయ్మెంట్ ఎట్లా? మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ బట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్ సంఖ్యను తగ్గించుకుంటే మీరు ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ చేస్తారు? ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ అవుతుంది? ఇగో ఇక్కడ మేజర్ కన్ఫ్యూజన్ ఉంది శ్రీకాంత్. ఈ 24,000 స్కూళ్లలో శ్రీకాంత్ ఒక మాట చెప్తాను, ఈ 24,000 స్కూళ్లలో 100 అడ్మిషన్లు ఉన్న స్కూల్ ఎన్ని తెలుసా శ్రీకాంత్? 10,000 స్కూళ్లలో 100 అడ్మిషన్ల కంటే తక్కువనే. అంటే సమస్య ఒకటైతే రికమెండేషన్ ఒకటి ఉంది, సమస్య ఒకటైతే ప్రభుత్వ ఆలోచన ఇంకో తీరుగా ఉంది. అసలు ముందు ఈ 24,000 స్కూళ్లలో ఎమ్యూనిటీస్ పెంచాలా, ఈ 24,000 స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలా, ఈ 24,000 స్కూళ్లలో పర్ఫెక్ట్ టీచర్ రిక్రూట్మెంట్ ఉండాలి. ఇంకో కీలకమైన అంశం చెప్తా శ్రీకాంత్, చాలా కీలకమైనటువంటి అంశం చెప్తాను. ఒక టీచర్ కి 20 లేదా 30 మంది విద్యార్థులు ఉండాలి లెక్క. మనకు ఉన్నటువంటి స్టాండర్డైజేషన్ లో ఒక టీచర్ హ్యాండిలింగ్ ది 20 or 30 స్టూడెంట్స్ అని అనుకుంటే
మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 మంది టీచర్స్ ఉన్నారు. 1,50,000 మంది టీచర్స్ ఎంతమంది స్టూడెంట్స్ ని హ్యాండిల్ చేయాలా శ్రీకాంత్? 45 లక్షలు లేదా 30 లక్షలు. అవును. కానీ ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది తెలుసా? 24,000 స్కూళ్లలో 22 లక్షలే. ఎక్కడ? మీరు ముందు ఈ మేనేజ్మెంట్ చేయకుండా అసలు రిపోర్ట్ అంతా, రికమెండేషన్స్ అంతా ఉన్న స్కూల్స్ ని మెరుగుపరచటం, ఉన్న స్కూల్స్ ని పటిష్టం చేయటం, పరిపుష్టం చేయటం అనే దాని మీద ఉండాలి. కానీ ఏంది ఓ గవర్నమెంట్ ఏమో యంగ్ అంటే ఇండియా ఏం చూసి ఈ కమిటీ ఏ గ్రౌండ్ రిపోర్ట్ తోటి, ఏ సర్వేలతోటి, ఏ రియల్ ఎక్స్పీరియన్స్ తోటి ఈ రిపోర్ట్ అంతా తయారు చేసింది? మీరు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి అసలు నాకు పొంతన కనిపిస్తలేదు. ఇంకొకటి సార్, నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ముందు మీరు అడిగిన ప్రశ్నకు చెప్తాను. హరీష్ రావు గారు చేసిన విమర్శల్లో గాని, తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చేసినటువంటి విమర్శలు రాజకీయ పరంగా ఉన్నాయి తప్ప విద్యా పరంగా లేవు అనేది విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఈ కమిషన్ లో ఉన్నటువంటి వాళ్ళలో పిహెచ్డి లేరని, చారుగొండ వెంకటేష్ పిహెచ్డి తెలుగులో చేశారు ఉస్మానియా నుండి. తర్వాత పిఎల్ విశ్వేశ్వరరావు గారికి అపారమైన విద్యా రంగంలో అనుభవం ఉంది, జర్నలిజం ప్రొఫెసర్ గా పనిచేశారు, రిటైర్ అయ్యారు. తర్వాత డాక్టర్ పద్మదశ ప్రొఫెసర్ డాక్టరేట్ ఉన్నారు. తప్పేం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి శ్రీకాంత్, మనం ఈ రాజకీయ విమర్శలను గనక మనం పక్కన పెడితే కమిషన్ రిపోర్టు ఎక్కడో గాడి తప్పినట్టుగా ఉంది. అవసరాల మేరకు, అందుకే కమిషన్ రిపోర్ట్ లో మొట్టమొదటి వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. ఏం చెప్పారంటే ఈ సిఫారసులు ఆచరణాత్మకమైనవి, అమలు చేయదగినవి అన్నారు. బట్ ఆచరణాత్మకము, అమలు చేయదగినవి అంటే నేను మొట్టమొదటి చెప్పాను, డబ్బులు లేకుండా, బడ్జెట్ నిధులు లేకుండా మీరు ఎంత మంచి రికమెండేషన్స్ ఇచ్చినా అవి సాధ్యం కావు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్వశ్చన్ ఏంటన్న శ్రీకాంత్?